హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరును భయపడకుము. సో ఈ వచనం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. దేవుడైన యేసు ప్రభువారే మనల్ని సృష్టించారు. దేవుడైన యేసు ప్రభువారే మనల్ని నిర్మించారు. దేవుడైన యేసు ప్రభువారి వల్లే మనం ఇప్పుడు ఈ భూమి పైన పుట్టాము. అండ్ దేవుడైన యేసు ప్రభువారి వల్లే మనం ఈ భూమి పైన బ్రతుకుతున్నాం కూడా. సో ఆ దేవుడైన యేసు ప్రభువారే ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నారు. ఎవరైతే మనల్ని ఏర్పరచుకున్నారో, ఎవరైతే మనం ఆయన పిల్లలము అని ఆయన మనకు చెప్పారో, ఎవరైతే మనము ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మనం ఆయన నామం పేరిట గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయవచ్చు అని చెప్పారో, ఎవరైతే మనకు ఆయన శక్తిని ఇచ్చారో, ఆయన ధైర్యాన్ని ఇచ్చారో, ఆయన చెప్తున్నారు భయపడకుము. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడైన యేసు ప్రభువారే చెప్తున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన మన పక్షంలో ఉన్నారు కాబట్టి మనకు విరోధులు ఎవ్వరూ లేరు. సో అది ఎలాంటిదైనా, అది ఎలాంటి పోలీస్ కేసు అయినా, ఎలాంటి కోర్టు కేసు అయినా, లేదంటే అది ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి క్యాన్సర్ అయినా, ఎలాంటి రోగాలైనా, ఎలాంటి ఇబ్బంది అయినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఖచ్చితంగా మనం దానికి ఆపోజిట్ ఎండ్కి వెళ్ళి తీరుతాము. అంటే దాన్ని ఖచ్చితంగా మనం ఓడించిన తర్వాతే మనం ముందుకెళ్తాము. ఇది పక్కా. సో ఇది దేవుడైన యేసు ప్రభువారు క్లియర్గా మనకు వాగ్దానం ఇచ్చారు. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకొని ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మనకి ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మనము రోజు ఎత్తిపట్టి మనం ప్రార్థించాలి. మనము భయపడవలసిన అవసరమే లేదు. మనం ధైర్యంగా మనము ఆయన నామం పేరిట ప్రార్థిస్తే మనము కంటి నిద్ర పొందుకొని మనము హ్యాపీగా జీవించవచ్చు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, ఇప్పుడు వాక్యం వింటున్న అందరూ తప్పక మీ నామాన్ని అంగీకరించి మిమ్మునే తమ నిజరక్షకులుగా అంగీకరించేందుకు సాయం చేయండి. తద్వారా యేసయ్య వాళ్ళు ఎప్పుడూ మీ మార్గంలోనే నడుస్తూ సంతోషంగా ఉండగలరని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇది మేము గుర్తుపెట్టుకొని తప్పకుండా మేమందరము మీ సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ఖచ్చితంగా మేము భయపడకుండా ధైర్యంగా జీవిస్తూ మీ నామగంట కారకులుగా ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.